ఇంతకాలం తాగి తిరగడమే చేస్తావనుకున్నాను. ఇలా 10 మంది మధ్యలో ఆడపిల్లని కూడా అల్లరి చేస్తావని ఇంతవరకు నాకు తెలీదురా. ఏం జన్మరానిది. ఛీ! అందుకేరా ఈ ఫంక్షన్లో నువ్వు ఉండకూడదనింది. నా పరువు తీయడానికి పుట్టావరా నువ్వు. ఛీ! అనవసరంగా నా వల్లే దెబ్బలు తిన్నాడు. వీడు తాగుతాడు తిరుగుతాడు కానీ ఇందాక నా పరువు కాపాడ్డానికి ఇదంతా చేశాడు. వీడికి సారీ చెప్పాలి. రికార్డరు నువ్వేది బాబా ఎట్టా వచ్చుండో? నాకు సాయం చేయాలని నువ్వు తిట్లు తిన్నావు కదా, అది కొంచెం బాధగా అనిపించింది. ఇదిగో మేట్రో, ఇట్లాంటివంతా నువ్వు మనసులో పెట్టుకునే పనిలే. ఇట్లంతా జరుగుతూనే ఉంటాయి. మా నాయన తిట్టడం కొట్టడం నీకు కొత్తేమో కానీ నాకు కొత్త కాదు. రే, మీ నాన్న తిట్టాడు, నువ్వు బాధపడుతున్నావు. అది కూడా నా వల్ల తిట్టారు కొట్టారు. ఒక్క మాట సారీ చెప్పిపోదామని వస్తే నువ్వేంట్రా అట్ట మాట్లాడుతున్నావు? ఎట్ట మాట్లాడుతుండా? మా నాయన ఎవరిని తిట్టుండాడు? పక్కింటి వాళ్ళని తిట్టినాడా? నిన్నేమైనా తిట్టినాడా? నన్నే కదా తిట్టినాడు. అదంతా ఏం లేదులే. రే, నీకు సారీ చెప్పాలని వచ్చాను చూడు, నాదే తప్పు. ఎవరు అడిగినారు? నేను అడిగినానా నిన్ను సారీ చెప్పనే? రే, నువ్వెన్నైనా చెప్పు, నాకేదో సాయం చేయాలని మీ నాన్న చేత తిట్లు తిన్నావు. నీకు సారీ చెప్పడం థ్యాంక్స్ చెప్పడం అనేది నా బాధ్యత. ఓ పాపా, మా నాయన తిట్టిందో నేను బాధపడిందో నువ్వేం మనసులో పెట్టుకోమాక. రేపే పెండ్లి, ఆ ఏర్పాట్లు ఎట్ట చేయాలో ఒకసారి చూసుకో.